భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రకుంట మండలం మొద్దుకూరు గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో ప్రభుత్వం నూతనంగా అంగన్వాడీ భవనం మంజూరు చేయగా ఈ రోజు నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించి త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మద్దుకూరు గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. నూతన ఒరవడితో ఇది కేరళ రాష్ట్రంలో అత్యధికమైన పరికరాలతో అక్కడ ఉన్నటువంటి విధి విధానాలతో రూపొందించినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో దానిని ఇక్కడ ఈరోజు మద్దుకూరు గ్రామంలో ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 15 లక్షల రూపాయల వ్యయంతో కట్టబడేటటువంటిది. నాకు 3 months లోపల 3 నెలల లోపల నాకు ఈ బిల్డింగ్ని నాకు ఇస్తారు. దీని యొక్క వ్యయం 15 లక్షల రూపాయలు. అద్భుతంగా మేడం, మీకు అంగన్వాడీస్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి కట్టించాలనే ఆలోచనతో మళ్ళీ అన్నరంతాండ కూడా మనం పెట్టాం. దాన్ని కూడా ఇది మొట్టమొదటిగా నేను ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాను. మంచి రూపకల్పనతో, మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నాకు ఇవ్వండి ఆ మోడలు, నాకు ఇస్తే నా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటి ప్రారంభిస్తానంటే శంకుస్థాపన చేస్తానంటే నాకు అవకాశం ఇచ్చారు. అది ఈరోజు నేను మొట్టమొదటిగా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భావిస్తూ ఇది రాష్ట్రంలో రేపు కనిపించబోతాము. మొట్టమొదటిగా చేసి చూపిస్తానని కూడా మాట ఇచ్చినాం. ఇది వాస్తవానికి కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలో ఎక్కువగా దీన్ని అక్కడ ఈ మోడల్ డిజైను, పైన హార్టింగు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి దానికి కంపౌండింగ్ అన్నీ కూడా ఒక మాన్యువల్గా మనకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఊరు మరి మద్దుకూరులో చేయడం అని చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజానీకం అంతా కూడా దాన్ని మాది మంచిగా ఉంటుందని ఆలోచనతో వాళ్ళు ఆ రోజు మనకు చెప్పడం, ఈ గ్రామానికి మనం మద్దుకూరు గ్రామానికి కూడా మనకు సంతోషంగా ఉంది. కాబట్టి మంచి కార్యక్రమానికి చక్కగా నాంది పలుకుతున్నటువంటి ఈ గ్రామస్తులందరూ కూడా పేరు